చేసిన జీవముక్తుడే. మనకు దగ్గర గ్రామమైనటువంటి గంగాపూర్ గ్రామంలో సీతారాం సింగ్ అనే వ్యక్తి 24 గంటలు నామం చేసింది. పండుకుంటే నిద్ర పడుతుందని ఆవుల తోటిలో కూర్చొని నామం చేసిన తెలంగాణలో వస్తాయని భయానికి నామం చేసుకుని కూర్చుంటే 15 ఏళ్లలో చేయాల్సిన నామం 5 ఏళ్లని హరే రామ నామం చేస్తే ఆయనకు పాండురంగ స్వామి కళ్ళ ముందర కనిపించింది. ఇంకా కావాల్సింది మన జన్మకి ఏముంటారు కనుక ఖచ్చితంగా మనం ఈ మహాయజ్ఞంలో ఈ హరే రామ నామం తప్ప వేరే గతి లేదు కనుక ఈ మహాయజ్ఞంలో భాగస్థులం కావాలి. ప్రతి ఏకాదశి రోజు మేము ఇచ్చిన ఈ దీక్షా వస్త్రాలు వాళ్ళ కప్పిన కండువాలు దీక్షా వస్త్రాలు ఆ వస్త్రాలు కప్పుకోవాలి. మేము ఈ గ్రామానికి 11 తాళాలు ఆశ్రమం తరపున ఈ తాళాలతోటి ప్రతి ఏకాదశి రోజు హరే రామనామం చెప్పుకుంటూ ఈ నగర సంకీర్తన చేసుకోవాలి. ఈ యజ్ఞంలో జపం చేయాలి. 24 గంటలు చేయొచ్చు. నామ జపానికి నియమ నిబంధనలు లేవు. కూర్చొని చేయొచ్చు, పడుకుని చేయొచ్చు, చేయొచ్చు, టీవీ చూసుకుంటూ చేయొచ్చు, ఆహారం తీసుకుంటూ చేయొచ్చు, పానీయములు తాగుతూ చేయొచ్చు, నిరంతరం హరే రామనామ జపం చేయొచ్చు. కనుక ఇంత గొప్ప అవకాశం మనకు రాదు. గొల్లపల్లి గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పేరు పేరున మేమందరినీ వేడుకుంటున్నాం. కనుక ఈ 100 కోట్ల జపయజ్ఞము మనం కూడా నేను సైతం అంటూ భాగస్థులం అవుదాం. ఈ ఏకాదశి నగర సంకీర్తనతో పాటు హరే రామనామ జపం కూడా చేయాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. దీనికి ఎవరినో ఒకరు స్వామి కావచ్చు, లేకపోతే డాక్టర్ సాబ్ కావచ్చు ముందుకు రావాలి. వచ్చి అందరి పేరు రాసుకొని